హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 2025 ఈ ఆంగ్ల సంవత్సరం తులారాశి ఫలితం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. తులారాశి ఫలితాలు. ఆదాయం బాగుంటుంది, ఆర్థిక వ్యవధిలో వస్తారు. నిరుద్యోగులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఆరోగ్య లాభాలు, కుటుంబమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. విద్యార్థులకు కష్టానికి తగిన ప్రతిఫలాలు పొందుతారు. నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. చాలా కాలంగా వేచి చూస్తున్న సమస్యలు ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని రంగముల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ వర్గాల వారు పదోన్నతులు పొందుతారు. జనవరి నెల అనుకూలంగా లేదు. శుభకార్యాలకు ఖర్చులు పెడతారు. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫిబ్రవరి నెలలో అనుకూలంగా లేదు. ధన వ్యయము, కుటుంబ కలహం, కోర్టు వ్యవహారాల్లో జాప్యము, వృధా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మార్చి నెలలో ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వాహన ప్రయాణం జాగ్రత్త అవసరం. ఏప్రిల్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. ఉద్యోగమున స్థానచలనములు, వృధా ఖర్చులు, క్రియ విక్రయాలు విషయంలో తొందరపాటు మంచిది కాదు. దూరపు బంధువుల సహాయ సహకారాలు కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. మే నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు చక్కగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. జూన్ నెలలో ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు. సంతాన విద్యా విషయాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరాస్తి క్రియ వ్యయాలు కలిసి వస్తాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. జూలై నెలలో ఈ మాసంలో మిశ్రమంగా ఉన్నది. పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఆదాయమునకు మించిన ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ఆగస్టు నెలలో ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వచ్చును. విలువైన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధనదాయం బాగుంటుంది. కీలక వ్యవహారాల్లో స్వంత నిర్ణయాలు కలిసి వస్తాయి. శుభకార్య మూలక లాభములు పొందుతారు. సెప్టెంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు కలుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అక్టోబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వివాదాలకు చికాకులు పరుస్తాయి. అధికారుల వలన ఉద్యోగ ఉన్నత స్థానసేనలు కలుగుతాయి. పాత మిత్రుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. నవంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ధనపరంగా స్వల్ప ఇబ్బందులు తప్పవు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం. డిసెంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు. సోదరులతో అకారణ కలహములు, జ్వరాది అనారోగ్యములు, ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన ఒప్పందాలు వాయిదా వేయడం మంచిది. పరిహారాలు. నిత్యం ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణం చేయాలి. గురువారం శివాలయంలో ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం చేయించుకోవాలి. గురువారం కేజంబాబు శనగలు దానం ఇవ్వడం మంచిది.